కళలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు, అనువాదం చేసినది యుగంధర్ రాజ్ గారు. 10వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. సప్త శరీరాలను అధిగమించడం గురించి తెలుసుకుందాం. మనం నడుస్తాం, కానీ ఎలా నడుస్తామో ఎన్నటికీ మనం తెలుసుకోలేము. ఎవరైనా మిమ్మల్ని ఎలా నడుస్తున్నారు అని అడిగితే మీరు నేను నడుస్తున్నాను అంతే, దానికి ఎలా అనేది లేదు అంటారు మీరు. కానీ బిడ్డ నడవడం ప్రారంభించినప్పుడు ఎలా అనేది ఉంటుంది. అతను నేర్చుకుంటాడు. నడవడానికి ఏ పద్ధతి లేదు అని ఆ చిన్నపిల్లవాడికి చెబితే అది అర్ధరహితం అవుతుంది. ఆ పిల్లవాడు దానిని అర్థం చేసుకోడు. జిడ్డు కృష్ణమూర్తి ఈ విధంగానే చెబుతూ ఉన్నాడు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న పెద్దవాళ్లకు మీరు నడవగలరు, కేవలం నడవండి అని చెబుతున్నాడు. జనాలు వింటారు, వాళ్ళు ఆకర్షింపబడ్డారు. తెలియకుండానే నడవడానికి ఏ పద్ధతి లేకపోతే ప్రతి వాళ్ళు నడవగలరు. కేవలం దాని మూలంగానే కృష్ణమూర్తి కూడా పశ్చిమంలో ఆకర్షించబడ్డాడు. మీరు హఠయోగా లేక మంత్రయోగా లేక భక్తి యోగా లేక రాజయోగా లేక తంత్రాలను చూస్తే అవి సుదీర్ఘంగాను ఎంతో కష్టంగాను ఎంతో శ్రమతో కూడుకున్నవిగాను కనిపిస్తాయి. శతాబ్దాల శ్రమ, జన్మలు, మరణాలు అవసరమవుతాయి. దానికి వారు వేచి ఉండలేరు. కొంత షార్ట్కట్, తక్షణం వచ్చేది ఉండి తీరాలి. అందుకే కృష్ణమూర్తి వారికి నచ్చుతాడు. అతను కేవలం నడవండి, మీరు దైవంలోకి నడవండి, దానికి ఏ విధానమూ లేదు అని అంటాడు. కాని దానిని సాధించడానికి ఏ మార్గమూ లేకపోవడం అనేదే ఎంతో కష్టతరమైనది. నటనలా కాకుండా నటించడం, మాట్లాడుతున్నట్లుగా కాకుండా మాట్లాడడం, నడుస్తున్నట్లుగా కాకుండా నడవడం అనేది సుదీర్ఘ సాధన మీద ఆధారపడి ఉంది. శ్రమ మరి ప్రయత్నం అవసరం, అవి అవసరం. కానీ వాటికి ఒక హద్దు ఉంది. 5వ శరీరం వరకు వాటి అవసరం ఉంది. కానీ 5వ శరీరం నుంచి 6వ శరీరానికి వెళ్ళడానికి అవి నిరర్థకం. మీరు ఎక్కడికి వెళ్లరు, బాతు ఎన్నటికీ బయటపడదు. భారతీయ యోగులకు వచ్చిన సమస్య అది. 5వ శరీరాన్ని దాటడానికి వారికి ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారు వశీభూతులై పద్ధతులకు హిప్నటైజ్ అయి ఉన్నారు. వారు ఎల్లప్పుడూ పద్ధతులతోనే పనిచేశారు. 5వ శరీరం వరకు నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి. వాటిని వారు తేలికగా పురోగమించారు. అది ఒక ప్రయత్నం, మరి వారు దానిని చేయగలరు. దానికి ఎంత తీక్ష్ణత అవసరమైనా పర్వాలేదు, అది వారికి పెద్ద సమస్య కాదు. ఎంత ప్రయత్నం అవసరమైనా సరే వారు సరఫరా చేయగలరు. కానీ 5వ శరీరంలో వారు పద్ధతి అనే పరిధిని అధిగమించి పద్ధతి లేమి అనే పరిధిలోనికి రావాలి. ఇప్పుడే వారికి మార్గం లేదు. వారు చతికిల పడిపోయారు, ఆగిపోయారు. ఎంతో మంది అన్వేషకులకు 5వ శరీరమే అంతిమ శరీరం అయ్యింది. అందుకే 5 శరీరాల గురించే చెప్తారు, 7 శరీరాల గురించి కాదు. 5వ శరీరం వరకు వెళ్లిన వారు అదే చిట్ట చివరిది అనుకుంటారు. అది అంతిమం కాదు, అది ఒక సరికొత్త ప్రారంభం. ఇప్పుడు వ్యక్తిగతం నుంచి వ్యక్తిగత రాహిత్యానికి పయనించాలి. ప్రయత్నరహితంగా చేసే జెన్ లేదా జెన్ లాంటి పద్ధతులు ఉపయోగపడవచ్చు. జజీన్ అంటే ఏమీ చెయ్యకుండా కేవలం కూర్చోవడం. ఎంతో సాధన చేసిన వ్యక్తి కూడా దీనిని అర్థం చేసుకోలేడు. ఏమీ చెయ్యకుండా కేవలం కూర్చోవడమా? అది అర్థం చేసుకోవడం అసాధ్యం. ఒక గాంధీ దీనిని అర్థం చేసుకోలేడు. అతను నేను నా రాట్నాన్ని తిప్పుతాను, ఏదో ఒకటి చెయ్యాలి, ఇదే నా ధ్యానం, నా ప్రార్థన అంటాడు. ఏమీ చెయ్యకపోవడం అంటే అతనికి ఖాళీగా ఉండడం అని అర్థం. ఏమీ చెయ్యకపోవడానికి దాని పరిధి, దాని ఆనందం, దాని సమతుల్యత దానికి ఉన్నాయి. కాని అది 5వ శరీరం నుంచి 6వ శరీరానికి వెళ్ళడానికి మాత్రమే. అంతకు ముందు దానిని అర్థం చేసుకోలేము. 6వ శరీరం నుంచి 7వ శరీరానికి వెళ్ళడానికి పద్ధతి లేకపోవడం అనేది కూడా లేదు. పద్ధతి అనేది 5వ శరీరంలో పోతుంది. పద్ధతి లేకపోవడం అనేది 6వ శరీరంలో పోతుంది. ఏదో ఒక రోజు సింపుల్గా మీరు 7వ శరీరంలో ఉన్నట్లు తెలుసుకుంటారు. విశ్వం అనేది కూడా పోతుంది.
కేవలం శూన్యం ఉంటుంది. అది కేవలం సంభవిస్తుంది, అంతే. 6వ శరీరం నుంచి 7వ శరీరం వరకు పయనమనేది ఒక సంభవం, కారణరహితం, అవిదితం. కారణరహితమైనప్పుడు మాత్రమే ఇంతవరకు జరిగిన దాని నుంచి తొలగింపబడుతుంది. అది కారణసహితమైతే దానికి కొనసాగింపు ఉంటుంది. అస్తిత్వం అనేది పోయేది కాదు, 7వ దానిలోనైనా సరే. 7వది పూర్తిగా అస్తిత్వరహితం, నిర్వాణం, శూన్యం, ఉనికి లేనిది. అస్తిత్వం నుంచి అస్తిత్వం లేని దానిలోనికి పయనం కొనసాగించడానికి ఎటువంటి అవకాశమూ లేదు. అది కేవలం ఒక కారణం లేనటువంటి ఒక జంప్. అది కారణం ఉన్నటువంటిదైతే అక్కడ కొనసాగింపు ఉంటుంది. అప్పుడు అది కేవలం 6వ శరీరం లాగానే ఉంటుంది. అందుకే 6వ శరీరం నుంచి 7వ శరీరానికి సాగే పయనం గురించి మాట్లాడడానికి కూడా వీలు కాదు. అది ఒక కొనసాగింపుకు ముగింపు, ఒక గ్యాప్. ఏదో ఉండేది ఇప్పుడేదో ఉంది. ఆ రెండిటికి మధ్య సంబంధం కూడా లేదు. ఏదో వెళ్ళిపోయింది, మరేదో వచ్చింది. ఈ రెండిటికి మధ్య ఏ సంబంధమూ లేదు. ఒక అతిథి ఒక గుమ్మం నుంచి వెళితే ఇంకొక అతిథి వేరే గుమ్మంలో నుంచి వచ్చినట్లుంది. ఒకరు వెళ్ళడానికి కానీ మరొకరు రావడానికి కానీ ఎటువంటి సంబంధమూ లేదు. అవి సంబంధం లేనివి. 7వ శరీరం అంతిమమైనది. ఎందుకంటే ఇప్పుడు మీరు కార్యకారణ సంబంధానికి చెందిన ప్రపంచాన్ని అధిగమించారు. ఇప్పుడు మీరు సృష్టి ముందు ఉన్న మరి ప్రళయం తరువాత ఉండే అసలైన మూలానికి వెళ్లారు. అందుకే 6వ దాని నుంచి 7వ దానికి వెళ్లడానికి పద్ధతి లేకపోవడం అనేది కూడా లేదు. ఏది ఉపయోగపడదు, ప్రతిదీ ఒక అవరోధమే. విశ్వం నుంచి శూన్యంలోనికి వెళ్లడం అనేది కేవలం ఒక సంభవం మాత్రమే. అది కారణరహితం. అది అడగకుండానే సిద్ధపడకుండానే వచ్చేది. అది తక్షణమే సంభవిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు 6వ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండకూడదు. ఈ అంటిపెట్టుకోవడం అనేది 7వ శరీరానికి వెళ్లడానికి అడ్డకిస్తుంది. 7వ శరీరానికి వెళ్లడానికి ఏ సానుకూల పద్ధతి లేదు. కానీ ప్రతికూల అడ్డంకి ఒకటి ఉంది. మీరు బ్రహ్మాన్ని, విశ్వాన్ని అంటిపెట్టుకుని ఉండవచ్చు. నేను చేరుకున్నాను అని మీరు అనవచ్చు. చేరుకున్నాను అని ఎవరైతే అంటారో వారు 7వ శరీరానికి వెళ్లలేరు. నేను తెలుసుకున్నాను అని ఎవరైతే అంటారో వారు 6వ శరీరంలోనే ఉంటారు. అందుకే వేదాలు వ్రాసిన వారు 6వ శరీరంలోనే ఉండిపోయారు. కేవలం ఒక బుద్ధుడు మాత్రమే 6వ శరీరాన్ని అధిగమిస్తాడు. ఎందుకంటే అతను నాకు తెలియదు అంటాడు కాబట్టి. అంతిమమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అతను నిరాకరిస్తాడు. ఎవరికీ తెలియదు, ఎవ్వరూ తెలుసుకోలేరు అని అతను అంటాడు. బుద్ధుడు ఎవ్వరికీ అర్థం కాడు. అతని చెప్పింది విన్నవాళ్లు, లేదు మా గురువుగారు తెలుసుకున్నారు, వారు బ్రహ్మం ఉంది అని అన్నారు అని అంటారు. కాని బుద్ధుడు మాట్లాడేది 7వ శరీరం గురించి. ఏ గురువైనా 7వ శరీరం గురించి తనకు తెలుసు అన్న క్షణమే దానితో ఉన్న సంబంధం కోల్పోతాడు. ఒక్కసారి మీరు దాని గురించి తెలుసుకున్నారు అంటే ఇక దాని గురించి చెప్పలేరు. 6వ శరీరం వరకు సంకేతాలు ద్వారా వ్యక్తపరచవచ్చు. కాని 7వ శరీరానికి ఎటువంటి సంకేతమూ లేదు. కేవలం అది ఒక శూన్యం. పూర్తిగా ఖాళీగా ఉండే దేవాలయం ఒకటి చైనాలో ఉంది. అందులో ఏమీ లేదు. ఏ రూపము, ఏ గ్రంథము, ఏమీ లేదు. కేవలం స్పష్టమైన నగ్నమైన గోడలు ఉంటాయి. పూజారి కూడా బయటే ఉంటాడు. అతనంటాడు, ఒక పూజారి వెలుపల మాత్రమే ఉండగలడు, అతను లోపల ఉండలేడు. ఆ దేవాలయం యొక్క దేవీ ప్రతిమ ఏది అని పూజారిని మీరు అడిగితే అతను దానిని చూడండి అంటాడు. మరి అక్కడ శూన్యమే ఉంది, అక్కడ ఎవ్వరూ లేరు. అతను ఇప్పుడు ఇక్కడ చూడండి అంటాడు. మరి అక్కడ స్పష్టమైన నగ్నమైన ఖాళీ దేవాలయం మాత్రమే ఉంది. మీరు వస్తువుల కోసం గనుక చూస్తే అప్పుడు మీరు 6వ శరీరాన్ని అధిగమించి 7వ శరీరానికి వెళ్లలేరు. అందుకే ప్రతికూల ఏర్పాట్లు ఉన్నాయి. దేనిని ఆశించని, కనీసం మోక్షాన్ని కూడా ఆశించని,
కనీసం రక్షణను, నిర్వాణాన్ని, కనీసం సత్యాన్ని కూడా ఆశించని ఒక ప్రతికూల మనస్సు అవసరమవుతుంది. దేనికోసము, దైవమైనా బ్రహ్మైనా సరే, వేటి కోసము వేచి ఉండని మనస్సు, ఏ కోరిక లేకుండా, ఏ ఇచ్ఛ లేకుండా, దేనిని అంటిపెట్టుకోకుండా కేవలం అది ఉంది. కేవలం ఉండడమే అప్పుడు సంభవిస్తుంది. ఈ విశ్వం అదృశ్యమైనప్పటికీ భౌతిక శరీరంలోనే ఉంటూ ఎథరిక్ ద్వారా పనిచేస్తూ తరువాత యాస్ట్రల్, ఎథరిక్, స్పిరిచువల్, అలా త్వరలోనే మీరు 7వ శరీరంలోనికి వెళ్ళవచ్చు. 5వ శరీరం వరకు మీరు పనిచేయవచ్చు. ఆ తరువాత 5వ శరీరం నుంచి కేవలం ఎరుకలో ఉండండి. చేయడం అనే దానికి అంత ప్రాముఖ్యత లేదు. చైతన్యమే ప్రధానం. చిట్ట చివరి 6వ శరీరం నుంచి 7వ శరీరానికి వెళ్ళడానికి చైతన్యం కూడా అంత ముఖ్యం కాదు. కేవలం ఉండడం, అస్థిరత్వం, అదే మన మూలానికి ఉన్న శక్తి. ఇదే మన సంభావ్యత. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.